ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికులకు ఇంకా నరకాన్ని చూపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు గగన ట్రావెల్స్ నిర్లక్ష్యంతో పాసెంజర్లు తమది కాని ఊళ్ళో చిక్కుకుపోయారు. విశాఖ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన గగన ట్రావెల్స్ బస్ మార్గ మధ్యంలోనే ఆగిపోయింది. విజయవాడకు 10 కిలోమీటర్ల దూరంలోనే నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. విశాఖపట్నంలో గగన ట్రావెల్స్ బస్ ఎక్కిన ప్రయాణికులు తెల్లవారేసరికి హైదరాబాద్ చేరుకుంటామని ఆశించారు. కానీ బస్ మధ్యలోనే అర్ధాంతరంగా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎత్తున ఛార్జీలు వసూలు చేసిన ట్రావెల్స్ యాజమాన్యం నడి రోడ్డుపై తమను వదిలేసిందని పాసెంజర్లు అంటున్నారు. బస్ డ్రైవర్ కానీ ట్రావెల్స్ నిర్వాహకులు కానీ తమ కష్టాలను పట్టించుకోలేదని వాపోతున్నారు ప్రయాణికులు. ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. గగన ట్రావెల్స్ నిర్లక్ష్యంతో పాసెంజర్లు తమది కాని ఊరిలో చిక్కుకుపోయారు. విశాఖ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన గగన ట్రావెల్స్ బస్ మార్గ మధ్యంలోనే ఆగిపోయింది. విజయవాడకు 10 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. విశాఖపట్నంలో గగన ట్రావెల్స్ బస్ ఎక్కిన ప్రయాణికులు తెల్లారేసరికి హైదరాబాద్ చేరుకుంటామని ఆశించారు. కానీ బస్ మార్గ మధ్యంలోనే అర్ధాంతరంగా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎత్తున ఛార్జీలు వసూలు చేసిన ట్రావెల్స్ యాజమాన్యం నడి రోడ్డుపై తమను వదిలేసిందంటున్నారు పాసెంజర్లు. బస్ డ్రైవర్ కానీ ట్రావెల్స్ నిర్వాహకులు కానీ తమ కష్టాలను పట్టించుకోలేదని వాపోతున్నారు ప్రయాణికులు. గగన ట్రావెల్స్ నిర్వాహకంపై ప్రయాణికులు ఆర్టీఏ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన విజయవాడ ఆర్టీఓ పాసెంజర్ల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయించారు. ఆర్టీసీ బస్ ద్వారా వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దీప్తి అందిస్తారు. ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు మొన్న మూలపాడు వద్ద జరిగిన ఒక అన్ఫార్చునేట్ బస్ యాక్సిడెంట్ లో అసలు బస్సులో ప్రయాణం చెయ్యాలి అంటేనే ప్రజలు అరచేతిలో తమ ప్రాణాలను పెట్టుకొని ప్రయాణం చెయ్యాలా అన్న ఒక దౌర్భాగ్యమైన స్థితి దాపరించింది అని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఆ సంఘటన మరొక ముందరే తిరిగి 2 రోజుల్లో నిన్న వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు ప్రయాణం చేయాల్సిన బస్సు నిన్న రాత్రి 9 గంటలకి వైజాగ్ లో బయలుదేరితే ఇవాళ పొద్దున 8ంటికి హైదరాబాద్ రీచ్ అవ్వాలి. ఇప్పుడు టైం చూస్తుంటే దగ్గర 10-10:30 కావస్తుంది. అయినా సరే ఇప్పటికీ విజయవాడలో ఒక 1/2 డజన్ నుంచి డజన్ సార్లు బస్సు ఆపి బస్సు ప్రాబ్లం అని చెప్తున్నప్పుడు ఎంతో మంది ఉద్యోగాలకు వెళ్లాల్సిన వాళ్ళు తమ విధులకి హాజరవ్వాల్సిన వాళ్ళు ఇవాళ రోజున ఇక్కడ విజయవాడలో నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద నిలబడి మా పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తుంటే ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఆర్టీఓ స్పందించట్లేదు, పోలీస్ యంత్రాంగం ఎవరైతే ఉంటుందో వాళ్ళు స్పందించట్లేదు. ఆఖరికి ఈ బస్సు ట్రావెల్స్ అంటే గగన ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీ చావు మీరు చావండి, మీ కర్మ గాల్లోకి వదిలేసాం, మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. ఒకసారి ప్యాసింజర్స్ దగ్గర నుంచి ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో, వాళ్ళు ఏ విధంగా ప్రాబ్లం ఎక్స్ప్రెస్ చేస్తున్నారో వాళ్ళతోనే మాట్లాడదాం. చెప్పండి, ఏంటి పరిస్థితి? నిన్న రాత్రి నుంచి ఇబ్బందిగా ఉంది మేడం. అసలు బస్ అనేది నిన్న రాత్రి నుంచి ఏమైనా మార్చాలి, ఇంజిన్ మార్చాలి, ప్రాబ్లం ఉన్నది చేసేయాలి. ఇప్పటిదాకా ఏం ట్రై చేయట్లేదు. ఇబ్బంది పెట్టడం చెప్పాలి జనాల్ని, ఏం ప్రాబ్లం లేదు. ఎన్నింటికి ఎక్కారు మీరు? ఏంటి నిన్న నైట్ మేము 9 o'clock ఎక్కాం. మాకు మెసేజ్ ఏమో వచ్చి 9:45కి వచ్చింది. బస్ బయలుదేరేస్తుందేమో 9:50కి. అప్పుడు మెసేజ్ పంపించారు బస్ నెంబరు, కాంటాక్ట్ నెంబరు. అలాగైతే ఎలాగ మేడం ప్రాబ్లము? వాళ్ళ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆర్టీఓ redbus.com నుంచి నెంబర్ వచ్చింది. ఆ నెంబర్ ఏమో పనిచేయదు. తర్వాత బస్సు ఏమో బాగోదు, ఇంజన్ బాగోదు, బస్సు లోపల బాగోదు, బయట బాగోదు. దాని బస్సులు మాత్రం ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు ఏమో లేవు, ఇబ్బంది పెడుతున్నారు. ట్రైన్లు లేవు, అన్ని ఇబ్బంది మేడం. ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రభుత్వాలు ఇంకెందుకు నాకు అర్థం కావట్లేదు. రైట్, ఇన్ని సంఘటనలు జరుగుతున్నా బస్సులకు సంబంధించి ఏమాత్రం సౌకర్యాలు కూడా లేవు అని చెప్తున్నప్పటికీ కూడా మీరు ఎందుకు తిరిగి మళ్ళీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకే ఎంకరేజ్ చేస్తున్నారు? ఆర్టీసీ బస్సు లేకపోతే ఇంకా అది తప్ప ఇంకేం దిక్కు మేడం చెప్పండి. ట్రైన్స్ లేవా? ట్రైన్స్ ఉన్నాయి కానీ మాకు రిజర్వేషన్ అవైలబిలిటీ లేదండి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. తత్కాల్ టికెట్ ఒకసారి బుక్ చేసినప్పుడు మీరు ఒక్క నిమిషం చూడండి. తత్కాల్ టికెట్ 11 o'clock అని పెడతాడు. 11:01కి టికెట్స్ అయిపోతున్నాయి. అంతే 300 టికెట్లు ఒక్క నిమిషం 300 టికెట్లు ఎలాగవుతాయి చెప్పండి? తత్కాల్ టికెట్ లేవు. జన్మభూమి పొద్దున్నే ఉంటుంది. రాత్రి జన్మభూమి ఉంటే సగం మంది redbus.com కదా, privatebus.com ఎక్కడానికి కూడా భయపడతారు. జన్మభూమి అలాంటివి రాత్రిపూట పెడితే పొద్దున పూట పెట్టి జనాలను ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకేం లేదు. మీరు చెప్పండి, 10 నిమిషాలకు ఒకసారి బస్సు ఆగింది రాత్రి నుంచి అని చెప్తున్నారు. ఏం జరిగింది? అక్కడ బస్సు ఆగింది మేడం. డోర్ ఇప్పి బాగు చేస్తున్నాను అంటున్నారు. 10 నిమిషాలకి బస్సు ఆపి వాటర్ పోసి ఇంకా ఏ రెస్పాన్స్ ఇవ్వట్లేదు మేడం.
రైట్. అయితే ఇక్కడ ప్రయాణికుల్లో కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం రాత్రి నుంచి, ఇన్ఫాక్ట్ డ్రైవర్ తో క్లీనర్ తో గొడవ అవుతుంది అని కూడా చెప్తున్న నేపథ్యంలో మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? యాక్చువల్గా ఫీమేల్కి బుక్ అయిన తర్వాత మేల్కి బుక్ అవ్వకూడదు, కానీ ఫీమేల్కి బుక్ అయిన తర్వాత మేల్కి బుక్ చేశారు. ఏంటని అడిగితే వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. ఏమంటున్నారు? ఓనర్కి ఫోన్ చేస్తే 5 టికెట్స్ ఉన్నప్పుడు అలానే బుక్ అవుతాయని చెప్తున్నాడు. ఈ ట్రావెల్స్ లో మీకు ఈ ప్రాబ్లం ఎదురవుతుంది అంటున్నారు. సరే, 10 నిమిషాలకు ఒకసారి బస్సు ఆపేసి ఇంజిన్ బాగు చేస్తున్నాము, ఇంజిన్ లో ప్రాబ్లం వచ్చింది అని అంటే ఒకసారి ఓనర్ కాకపోయినా కనీసం మనం ఇమీడియట్ గా అడగాల్సింది డ్రైవర్ ని. సో డ్రైవర్ ని అడుగుదాం, ఆయన రెస్పాన్స్ ఎలా ఉందని. ఏంటండి పరిస్థితి? पानी जो है सो हाउस पंप चलेगा उसका, तो पानी डाल रहे हैं हम उसको, पानी डालते आते आते 10-15 किलो। ఎంతసేపు వస్తారు నీళ్లు? నిన్న బయలుదేరినప్పుడు తెలీదా మీకు బండి ప్రాబ్లం ఉంది చూసుకొని బయలుదేరాలి అని తెలీదా? रात में नहीं है, कोई भी नहीं है काम करने वाला रात में, कौन है बोलो, देखते करते आ रहे हैं हम रात भर। వైజాగ్ లోనే మీకు ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. वैजाग में गाड़ी फेल हुई, रास्ते में गाड़ी फेल हो गई, राजमंडी से पहले गाड़ी फेल हो गई। ఏంటి ఫెయిల్ అయిందంటే ఏంటి? ఇంజిన్ కి ఏమైంది? हाउस पाइप फुट गया, हाउस पाइप से पानी जा रहा हो। ఫోన్ చేసి చెప్పారా? మీ ఓనర్ కి ఫోన్ చేసి చెప్పారా? చెప్పానమ్మా, అది ఎక్కడైనా పని చేసి వచ్చే బోలో కామ్ కలేకర్. ఓనర్ కి ఫోన్ చేస్తే వీళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా వేరే బస్ అరేంజ్ చేయాలి కదా. మీరు రాత్రి నుంచి ఫోన్లు చేస్తూనే కూర్చుంటారా మీ ఓనర్ కి? हो माँ रात में जो है सो नया ఏమంటున్నారు మీ ఓనర్? ఏమంటున్నారు? नहीं वो गाड़ी भेजते बोले उन्होंने, गाड़ी यही कौन सी भी इसके वास्ते नहीं भेजे, गाड़ी भेजने वाले थे हैदराबाद से। అర్థం కావట్లేదు మేడం ఆ బస్సెస్ కోసం. అన్నవరంలో బస్ ఆపాడు, ఓనర్తో మాట్లాడుతుంటే మాకు సంబంధం లేదు, మీ డ్రైవర్తో మాట్లాడి మీరు నాకుతో ఎందుకు మాట్లాడుతున్నారని ఇర్రెస్పాన్సిబిలిటీ మాట్లాడుతున్నాడు వాడు. కంపు కొట్టే సీట్ కవర్లు, పని చేయని ఇంజన్, డోల్డ్ అప్ప బస్సులు. కనీసం బస్సుకి దాని మీద ఊరు పేరు, కనీసం మినిమం ఉండాల్సిన ఫార్మాలిటీస్ ఏమాత్రం లేకుండా ఒక ఇనప ముక్కతో 4 చక్రాలు వేసి బస్సు ఇది అని అంటే ప్రయాణికులకి వేరే ఆప్షన్ లేక, గత్యంతరం లేక ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ లో ట్రావెల్ చేస్తున్నారు. ఆర్టీఓ ఆఫీషియల్స్ చెక్ చేస్తున్నారా, నిద్రపోతున్నారా అన్న ప్రశ్న చాలా సూటిగా ఎదురవుతోంది. మొత్తానికి ఇమ్మీడియట్ గా గగన ట్రావెల్స్ వాళ్ళు స్పందించి ఈ ప్రయాణికులందరికీ వేరే బస్ ఆల్టర్నేటివ్ అన్న చూపించాలి. లేకపోతే వీళ్ళు మాత్రం ఉద్యోగాలకు ఇప్పటిదాకా వెళ్లాల్సిన వాళ్ళే ఇప్పటికీ ఆల్రెడీ లేట్ అయిపోయి ఆబ్సెంట్ పడింది అని చెప్తున్నారు. ఇంతకంటే కాకుండా ఇన్కన్వీనియన్స్ కాజ్ చేసినందుకు తక్షణం వాళ్ళు డెఫినెట్ గా వీళ్ళకి రెస్పాండ్ అవ్వాలి అని కోరుతూ ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సుధీర్ తో దీప్తి రిపోర్టింగ్ ఫ్రమ్ విజయవాడ. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ప్రయాణికులకు ఎన్నిసార్లు చుక్కలు చూపిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మరోసారి గగన ట్రావెల్స్ బస్ మార్గ మధ్యంలోనే నిలిచిపోవడంతో అర్ధరాత్రి నుంచి ప్రయాణికులు విజయవాడకు 10 కిలోమీటర్ల దూరంలో అర్ధరాత్రి నుంచి కష్టాలు పడుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు సంస్థ యాజమాన్యం వాళ్ళని పట్టించుకోలేదు అని చెప్తున్నారు. ఆర్టీఓ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు అని చెప్తున్నారు. కానీ రాత్రి నుంచి తాము కష్టాలే పడ్డాం, ఇలాంటి ట్రావెల్స్ యాజమాన్యాలపై అడపాదడపా చర్యలు కాకుండా స్ట్రిక్ట్ చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.